మీరందరూ మాకు సహకరించి దళితురాలు సారు అమ్మాయిని బయటికి తీసుకొచ్చి తండ్రికి అప్పచెప్పి నానమ్మకి కుటుంబ సభ్యులకి అప్పచెప్పాలని మాకు న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నాము సారు. దళితులు దేవుడిచ్చిన శిక్ష అది. దళితులుగా మేము పుట్టాలని మేమేం కోరుకోలేదు. ఆర్థిక స్తోమత లేకుండా పుట్టాలని కూడా మేము కోరుకోలేదు. కేవలం ఉండి ఎస్సీ గారి ఎఫ్ఐఆర్ కట్టని కారణంగా మిస్సింగ్ కేసుకి అక్కడ ఆ బిడ్డ అక్కడ శిక్షలు అనుభవిస్తూ ఉంది. ఎన్ని కేసులు పెడతారో తెలీదంటున్నారు. ఒక న్యాయవాది అయితే ప్రైవేటు న్యాయవాది గారైతే 20 కేసులు అయితేనమ్మా మీరు ప్రైవేట్ లాయర్‌ని పెట్టుకుంటే 20, 30 వేలు ఒక్కొక్క కేస్‌కి సుమారుగా 6,00,000 వరకి లాయర్‌లకే అవుతాయి. మీరు బెయిల్ షూరిటీ కావాలంటే సుమారుగా 3,00,000 వరకి ఇన్ని కేసులు బెయిల్‌కి అవుతది. ఒక 40 మందిని షూరిటీ జనాన్ని తీసుకురావాలంటున్నారు. మేమిక్కడ ఆంధ్ర వాళ్ళం సారు. తెలంగాణలో 40 మందిని షూరిటీకి ఇక్కడ నుండి తీసుకెళ్ళే స్తోమత లేదు. ఆర్థికంగా 3, 4 లక్షలు చూసుకునే స్తోమత లేదు. 4, 6 లక్షలు లాయర్‌కి పెట్టుకునే స్తోమత లేదు. నేను మరి ఈ నిమిషంలో మీ అందరికీ నేను దండం పెట్టి కోరుకునేది దళితులంగా భగవంతుడిచ్చిన శిక్ష మమ్మల్ని హీనంగా చూడకుండా మరక్కడ జైల్లో మగ్గిపోతున్న దళిత యువతని కాపాడి మాకు ఆంధ్రాకి రప్పించి వాళ్ళ తండ్రికి అప్పచెప్పాలని ఈ సమయంలో నేను అందరినీ కోరుకుంటూ మరి మీ అందరి సహాయం కోరుకుంటున్నాను.